హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే లక్షలాది మంది ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ నెల పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఈరోజు ఎన్ని జిల్లాలకు ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి? పెన్షన్ పెంపు నిజంగా వస్తుందా? కొత్తగా ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఇవన్నిటికి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే అయితేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి తాజా సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో పెన్షన్ పథకం ఏమిటి? తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకం ద్వారా ప్రజలకు ప్రతి నెల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా బలహీనమైన వర్గాల కోసం రూపొందించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వర్గాలు ఇలా ఉన్నాయి: వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవి బాధితులు, ఫలేరియా బాధితులు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 36 లక్షలకు పైగా ప్రజలు ఈ పెన్షన్ తీసుకుంటున్నారు. ప్రతి నెల పెన్షన్ కోసం వేల కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఎంత? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెన్షన్లు ఇలా ఉన్నాయి: సాధారణ పెన్షన్ వృద్ధులకు 2016, వితంతువులకు 2016, ఒంటరి మహిళలకు 2016, నేత కార్మికులకు 2016, బీడీ కార్మికులకు అలాగే హెచ్ఐవి బాధితులకు కూడా 2016 చొప్పున రూపాయలు ఇస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ అయితే 3016 రూపాయలు. అంటే ఈ సాధారణ పెన్షన్ కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువగా. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ద్వారా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ నెల పెన్షన్ ఎప్పుడు వస్తుంది? సాధారణంగా తెలంగాణలో పెన్షన్ డబ్బులు ప్రతి నెల 1 తేదీ నుండి 7వ తేదీ మధ్యలో జమ అవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే బ్యాంకు సర్వర్ సమస్యలు, ప్రభుత్వ ప్రకటనలు, ఫండ్స్ విధులు ఆలస్యం కావడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల కూడా కొంచెం ఆలస్యం అవ్వచ్చు. కానీ ఎక్కువగా మొదటి వారంలోనే పెన్షన్ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. మరి జిల్లాల వారీగా పెన్షన్ పంపిణీ ఈ విధంగా ఉంటుంది. ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి జిల్లాల వారీగా జమ చేస్తుంది. ఉదాహరణకు ఇలా ఉంటుంది: మొదటి రోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్. రెండవ రోజు సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్. మూడవ రోజు వరంగల్, మహబూబాద్, జనగామ. నాలుగవ రోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. ఐదవ రోజు నల్గొండ, సూర్యాపేట. ఆరవ రోజు కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల. ఏడవ రోజు నిజామాబాద్, ఆదిలాబాద్. మిగిలిన జిల్లాలకు ఈ విధంగా ప్రతి జిల్లాలకు అయితే విడివిడిగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం: తెలంగాణ రాష్ట్రం పెన్షన్ కోసం భారీగా ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం సంవత్సరానికి 11,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరుగుతుంది. పెన్షన్ పెంచితే ఈ ఖర్చు 20,000 కోట్ల వరకు పెరగొచ్చు అని అంచనా వేస్తుంది ప్రభుత్వం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద బడ్జెట్ అయినప్పటికీ ప్రజలకు సహాయం చేయడం కోసం ఈ పథకం కొనసాగిస్తున్నారు. పెన్షన్ పెంపు వార్త. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న విషయం పెన్షన్ పెంపు. ప్రస్తుతం 2016 రూపాయలు. కానీ భవిష్యత్తులో 4,000 రూపాయలకు పెంచే ప్రతిపాదన ఉంది. దివ్యాంగులకు అయితే 6,000 రూపాయల వరకు పెంచే అవకాశంపై చర్చ సాగుతుంది. ఈ పెంపుపై వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు కావచ్చు అని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కొత్తగా పెన్షన్ ఎలా అప్లై చేయాలి? కొత్తగా పెన్షన్ అప్లై చేయాలంటే ఈ డాక్యుమెంట్లు అవసరం ఉంటుంది: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాస్బుక్, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం. ఈ డాక్యుమెంట్తో పాటు గ్రామ కార్యదర్శి, మున్సిపల్ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు. మరి పెన్షన్ రాకపోతే ఏం చేయాలంటే, కొన్ని సందర్భాల్లో పెన్షన్ రాకపోవచ్చు. ఏ విధంగా అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి: ఆధార్ లింక్ లేకపోవడం, బ్యాంకు ఖాతా సమస్య, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమస్య. అప్పుడు వెంటనే గ్రామ కార్యదర్శి లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. మొత్తానికి తెలంగాణలో పెన్షన్ పథకం లక్షలాది మందికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నెల కూడా ప్రతి జిల్లాల వారీగా పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి. మరియు భవిష్యత్తులో పెన్షన్ పెంపు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.